जाता शीतलशैलतः सुकृतिनां दृश्या परं देहिनां लोकानां क्षणमात्रसंस्मरणतः सन्तापविच्छेदिनी आश्चर्यं बहुखेलनं वितनुते नैश्चल्यमाबिभ्रति कम्पायास्तटसीं निकापि तटिनी कारुण्यपाथोमयी जाता शीतल शैलतः सुकृतिनां दृश्या परं देहिनां लोकानां क्षणमात्र संस्मरणतः संताप विच्छेदिनी आश्चर्यं बहुखेलनं वितनुते नैश्चल्यम् आबिभ्रति कम्पायाः तटसीम्नि कापि तटिनी कारुण्य पाथोमयी కాంచీపురంలోని కంపానదీ తీరంలో వెలసిన కామాక్షీదేవి సాక్షాత్ కరుణారసమనే రసజలంతో నిండి ప్రవహించే అనిర్వచనీయమైన దివ్య నది. సాధారణ నదుల వలె అమ్మ కూడా చల్లని హిమవత్ పర్వతం నుండి జన్మించింది. అయితే సాధారణ నదులు అందరికీ కనిపిస్తాయి, కానీ ఈ కారుణ్య నది కేవలం పరమపుణ్యాత్ములకు మాత్రమే దర్శనమిస్తుంది. సాధారణ నదులలో మునిగితేనే మన తాపం నశిస్తుంది, కానీ ఈ దివ్య కారుణ్య నదిని కేవలం క్షణకాలం పాటు హృదయంలో గాఢంగా స్మరించినంత మాత్రం చేత సమస్త లోకాలలోని ప్రాణుల సంసార తాపాలను హరింపచేస్తుంది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సాధారణ నదులు కదులుతూ ఉంటేనే వాటి ప్రవాహ లీల కనిపిస్తుంది. కానీ కారుణ్య దివ్య నది అయిన కామాక్షీదేవి కాంచీక్షేత్రంలో నిశ్చలంగా ఒకే చోట స్థిరంగా ఉంటూనే అఖిల బ్రహ్మాండాలని నడిపించే ఎన్నో అద్భుతమైన జగత్లీలా వినోదాలని ప్రదర్శిస్తూ ప్రకాశిస్తోంది. అటువంటి కారుణ్య నదీ స్వరూపమైన కామాక్షీదేవికి నమస్కారము. ఇప్పుడు మరొకసారి శ్లోకాన్ని చదువుకుందాం. जाता शीतलशैलतः सुकृतिनां दृश्या परं देहिनां लोकानां क्षणमात्रसंस्मरणतः सन्तापविच्छेदिनी आश्चर्यं बहुखेलनं वितनुते नैश्चल्यमाबिभ्रति कम्पायास्तटसीं निकापि तटिनी कारुण्यपाथोमयी।